చల్లటి నీటితో స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త. ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు చల్లటి నీళ్ళతో స్నానం చేయాలా? లేదా వేడి నీళ్ళతో స్నానం చేయాలనే కన్‌ఫ్యూజన్ వస్తుంది. కానీ నిజమేంటంటే ఒక్కసారిగా తల మీద చల్లటి నీళ్లు పోసుకుంటే శరీరంలో కొన్ని మార్పులనేవి చోటు చేసుకుంటాయి. ఈ చల్లటి నీరు శరీరానికి ఒక్కసారిగా తాకినప్పుడు మన బాడీలో ఉండే నర్వ్ సిస్టమ్ అనేది అలర్ట్ అవుతుంది. మన హార్ట్ వేగంగా కూడా కొట్టుకోవచ్చు. మనం తీసుకునే శ్వాస వేగంగా మారవచ్చు. చల్లటి నీరు వల్ల రక్తనాళాలు కొంచెం టైట్‌గా అవుతాయి. ఇలా జరగటం నార్మలే. ఎందుకంటే మన బాడీ వేడిని నిలుపుకోవటానికి ఇలా చేస్తుంది. చల్లటి నీళ్లు పోసుకున్నప్పుడు కొంతమందిలో బీపీ అనేది తాత్కాలికంగా పెరగవచ్చు. కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇది అసలు ప్రాబ్లమే కాదు. ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే ముందే హై బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, వృద్ధులు ఎప్పుడైతే వేడిగా ఉన్న బాడీ మీద ఒక్కసారిగా చల్లటి నీళ్ళని పోసుకుంటారో అప్పుడు జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే వాళ్ళకి తల తిరగడం లాంటివి జరుగుతాయి కాబట్టి. ఇక సేఫ్గా ఎలా స్నానం చేయాలంటే చల్లటి నీరుని ముందుగా కాళ్ళు చేతుల మీద పోసుకొని ఆ తర్వాత మెల్లగా బాడీ మీద పోసుకోవాలి. లాస్ట్కి తల మీద పోసుకోవాలి. హార్ట్ లేదా బీపీ సమస్యలుంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్ళే వాడండి.